గతంలోని వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చెరువుల అభివృద్ధిపై స్థానిక రైతులు మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో నిర్లక్ష్యానికి గురైన 700 ఎకరాల చెరువును పునరుద్ధరించి రైతులకు సాగునీరు, మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక మత్స్యకారులు మాట్లాడుతూ చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వందలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. జలమే జీవం కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మంత్రి నిమ్మల రామానాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో గల వెంకటాపురం పంచాయతీలో గల చివరి గ్రామైన చెట్టువారిగూడెంలో మేడవారి చెరువు ఉన్నది. ఆ చెరువు నాకు 700 ఎకరం సాగు భూమి, లోన 360 ఎకరాలు నీటి సామర్థ్యం. కానీ ఆ 700 ఎకరాల్లో రైతులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఆ చెరువు బాగుపడాలని, మరియు మత్స్యకారులు 100 కుటుంబాలు దాన్ని నమ్ముకుంటున్నారు. ఇటీవల కాలంలో నీటి సంఘాలని రద్దు చేసిన గవర్నమెంటు చేతగానితనం వల్ల నీటి సంఘాలు రద్దు చేశారు. కానీ ఈ గవర్నమెంటు నీరే ప్రపంచం, నీరే మానవాళ మనుగడని ఎంతో ఆదుర్తగా సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారు ఇది ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు చాలా సంతోషం. అదేవిధంగా దానిలో వేట చేసుకుని బ్రతుకుతున్నటువంటి మత్స్యకారులమైనటువంటి మా 100 కుటుంబాలు కూడా చేపలు పట్టుకొని జీవనాన్ని కొనసాగించుకుంటాము. ఇటు రీతిగా మేము ఎంతగానో లబ్ధి పొందుకుంటాం. కాబట్టి మా మేడవరపు చెరువుని పూడికి తీయించి, అదేవిధంగా దాన్ని నీటికి నిల్వ ఉండేదానికి యోగ్యంగా చేసి మా అందరికీ మేలు చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ యొక్క జలమే జీవం అనేటటువంటి కార్యక్రమం నిమిత్తం ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మా అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాం. నియోజకవర్గం